बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद। అల్లాహ్ యొక్క దయాకరుణతో అల్హమ్దులిల్లా ఈ యొక్క కార్యక్రమాలు మౌజన్లకు, ఇమాములకు, మరి పేదవాళ్ళకు పెన్షను, ఇవన్నీ అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క దయతో, అల్లాహ్ కరుణతో అన్నీ పూర్తి అవుతూ ఉన్నాయి. దేవుడు పని తీసుకుంటా ఉన్నాడు, ఆయన ఇష్టము. అల్లాహ్ ఎవరితో అనుకుంటే వాళ్ళతో అల్లాహ్ తీసుకుంటాడు. దానం చేయాలంటే దాన్ని కూడా అల్లాహ్ అంగీకరిస్తేనే ఇన్షాల్లా దానం చేయగలుగుతాం. అల్లాహ్ అంగీకరించుకుంటే ఎంతోమంది కోటేశ్వరులు ఉన్నారు, కానీ దానం చేసేదానికి వాళ్ళకి హృదయం ఉండదన్నమాట. మన దగ్గర ఏమీ లేకపోయినా కూడా అల్లాహ్ దయతో కృషి చేసి ఆయుర్వేద రీత్యా సంపాదించిన దాంట్లోనే పేదలకు అందరికీ పంచడం జరుగుతూ ఉన్నది. మరి అందరికీ శుభవార్త ఏమంటే అల్హమ్దులిల్లా ఏ సర్టిఫికెట్ కోసం మేము కృషి చేస్తూ ఉన్నామో ఆ సర్టిఫికెట్ అల్హమ్దులిల్లా మదర్సాకు దొరికింది. ముఖ్య ప్రకటన ఏమంటే ఎవరికైతే ఆయుర్వేద అనుభవం ఉన్నదో, మరి ఆయుర్వేదం అంటే ప్రేమ ఉన్నదో, దానిపైన నమ్మకం ఉన్నదో, ఈ ఆయుర్వేదం అనేది భారతదేశంలో పుట్టినీళ్ళు అన్నమాట. ఇది ఇక్కడి నుంచే ప్రపంచమంతా ఆయుర్వేదం ప్రబలింది. పెద్ద పెద్ద మహనీయులు ఉన్నారు, అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. ఇన్షాల్లా మేము 15 ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో అనుభవం ఉన్నది. అల్లాహ్ దయతో 1, 2, 3 సర్టిఫికెట్లు రావడం జరిగింది. ఇక్కడి నుంచి మాకు అవసరం ఏమంటే ఎవరికైతే అనుభవం ఉన్నదో అటువంటి వాళ్ళని ఏజెంట్లుగా, మెంబర్లుగా ఆయుర్వేదంలో చేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కృషిని అన్ని ఊర్లలో కూడా ఆయుర్వేదంతో ప్రజలు లాభం పొందాలనే సంకల్పంతో మనకు మెంబర్లు అవసరం ఉన్నది. అన్ని ఏరియాల నుంచి, పూర్తి ఆంధ్ర, తెలంగాణ అన్ని ఏరియాల నుంచి కూడా మాకు ఈ యొక్క మెంబర్లు మరి ఏజెంట్లు అవసరం ఉన్నది. ఇన్షాల్లా దానికోసం ఎవరైనా ముందుకు వస్తే నా నెంబర్ ద్వారా నాతో కాంట్రాక్ట్ అయితే వాళ్ళకు ఆయుర్వేదం సర్టిఫికెట్ ఇచ్చి సంస్థ తరఫున వాటిని ముందుకు ఇన్షాల్లా తీసుకొని పోవడం జరుగుతూ ఉన్నది. గమనించండి, ఇన్షాల్లా ఇది మనకు తప్పనిసరి. ఆయుర్వేదం అనేది చాలా అద్భుతమైనటువంటిది. దాంతో బాగానే జబ్బులే లేవు. చిన్న చిన్న విషయాలతో మన ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి దీనికోసం ఇన్షాల్లా మనందరము ఎవరైతే ఉన్నారో, ఉత్సాహం ఉన్నదో, అనుభవం ఉన్నదో, ఆయుర్వేదం అంటే ప్రేమ ఉన్నదో అటువంటి వాళ్ళు ముందుకు రావాల్సిందిగా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇంకొక ముఖ్య ప్రకటన ఏమంటే ఇమాములుగా ఉండేవాళ్ళు, మక్తబులు పెట్టినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ప్రకటన చేయడం జరిగింది. 100 మంది నేను తీసుకుంటాను, నేను సిద్ధంగా ఉన్నాను. నెలకు 1000 రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వారి తరపున మాకు ఆంధ్రాలో ఎక్కడి నుంచైనా సరే ఒక పిల్లకాయని వారి తరపున పంపిస్తే వాళ్ళకు ప్రతి ఒక్క నెల నేను 1000 రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. అట్లే మక్తబ్ ఉన్నది, ప్రొద్దున సాయంత్రం జరుగుతూ ఉన్నది. వాళ్ళు 2-3 పిల్లకాయలు ఇన్షాల్లా మా మద్రసాకి ఇస్తే వాళ్ళకు 2000 రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా ఉత్సాహం ఉండేవాళ్ళు, ఎవరి ఇమాములు సరి చూసినటువంటి వాళ్ళు దీనికోసం ముందుకు రావాల్సిందిగా. మదర్సా సేవ జరుగుతుంది, మీకు కూడా ఇన్షాల్లా ప్రతిఫలం అనేది అల్లాహ్ ఇస్తాడు. ఇక్కడ కూడా ఇస్తాడు, అక్కడ కూడా ఇస్తాడు. దీన్ని కొద్దిగా గమనించాలని నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనందరం కలిసి ఇన్షాల్లా ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అల్లాహ్ తాలా మనందరికీ ఆచరించే శక్తిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఈనాడు దాదాపు 1, 2 కాదు, 100 రకాల జబ్బులకు మందులు స్వయంగా నేనే తయారు చేస్తూ ఉన్నాను. आज अल्हम्दुलिल्लाह कम से कम 100 बीमारियों का इलाज खुद मैं दवाएँ बनाते, एक नहीं 2 नहीं, उसका रिज़ल्ट 100% है अल्हम्दुलिल्लाह. इसलिए कोई नुकसान नहीं, आयुर्वेद में नुकसान नहीं, साइड इफ़ेक्ट्स नहीं हैं. ये फ़ायदा होंगे जिस्म के लिए, तबीयत के लिए. उसके लिए इंशाअल्लाह क्या है कि मंదులు తయారు చేసి
दवाएं बना को इंशाल्लाह जो एजेंट रहेंगे एक एक एरिया में एक एक मेंबर रहेंगे उनको भेजेंगे। पहले ज़रा दिन मदरसे के अंदर उसका ये करना पकड़ता, मदरसे के अंदर उसका ज़रा ट्रेनिंग लेना पकड़ता। हाँ वो भी है, ट्रेनिंग जो लेना मेंबर है, मेंबर बनने वाले और सर्टिफिकेट लेने वाले, यहाँ जिसको तजुर्बा नहीं है ऐसे आदमी चंद दिन यहाँ ट्रेनिंग लेना पड़ता दवाइयों के एतबार से। इंशाल्लाह हमें जो दवा दे रहे हैं उसका पूरा डिटेल्स रहते हैं, तो उसका इंशाल्लाह बेचना पड़ता। जो भी आया उसमें इंशाल्लाह कुछ ना कुछ आप लोगों को देंगे, कुछ ना कुछ मदरसे को लेंगे। इसके अंदर आइमा इकराम है, बहुत से तकलीफ में पड़ा है, सुनो रहते हैं ज़रा कम दरमा वाले रहते हैं। हाँ, जो है जो कम दरमा वाले है और इमामा है, आइमा है, हाफिज़ा है, उन्होंने भी इसके लिए आगे बढ़ सकते हैं। सर्टिफिकेट के लिए 4000 होता, आ गया तो इंशाल्लाह हमारे दवाएँ भेजते रहते। कम से कम बोले तो 100 को 30 पर 3 रुपये कमीशन देते, 7 पर 7 रुपये पूरा खर्च हो, मटेरियल हो, ले बिलो सब होता। इससे भी अल्हम्दुलिल्लाह ऐसा बेहतरीन दवाएँ हैं। हर आदमी मोटेपन है, पेट साफ नहीं है, मलबद्धकम है, अजीर्णम है, ऐसा लोग थोड़ा बुकनी मुंह में डाल दिया तो सुबह तक साफ हो जाता है। ऐसा कि दर्दों के लिए और क्या है जुकाम के लिए और दूसरी जो बीमारियों के लिए अमृत धारा करके तैयार करे हैं, वो इंशाल्लाह वो बांटने वाले हैं। हर महीना जो यहाँ जमा हो रही हैं उनके लिए अल्हम्दुलिल्लाह फ्री देते हैं दवाएं। जो भी बीमारी रहने मदरसे की तरफ से ये देते हुए पैसा भी देते, उसके साथ ही साथ दवाएँ भी इंशाल्लाह देंगे। ज़रा फिक्र करना है एजेंटों को, ज़रा जल्दी से जल्दी इंशाल्लाह कम से कम बोले तो फिल वक्त 100 आदमियों की ज़रूरत है। एक एक एरिया में एक एक एजेंट, तिरुपति का एक तैयार हो गया, प्रोटोटूर का एक आदमी कल पैसा भी भेजा एजेंट रहने के लिए, मेंबर रहने के लिए। ऐसे इंशाल्लाह एक एक एरिया में एक आदमी लिया तो पूरा मेहनत कर सकते, फ़ायदा है मदरसे को भी है, आप लोगों को भी है। जो कम दरमा वाले अल्हम्दुलिल्लाह ये दुकान ऐसे रख लिया तो भी बस्ती वाले पूरे आपको दवाएँ लेको जाते रहते, बहुत फ़ायदा होता लोगों को। उम्मती ये कोशिश करो, अल्लाह इसका पूरा इंशाल्लाह इसका। एलोपैथी में साइड इफेक्ट है, मैं बोलना नहीं, आयुर्वेद में साइड इफेक्ट नहीं है। दूसरा इसमें सब लोगों को सारी दुनिया मालूम है, एक खाया तो एक खाया तो एक बीमारी के एक खाया तो दूसरी बीमारियाँ पैदा होती, मगर आयुर्वेद में ऐसा नहीं है। कड़वा रहेंगे, फिक्का रहेंगे, खट्टा रहेंगे, मगर अल्लाह ताला इसके अंदर कुदरती है, कुदरती जड़ी बूटियों से बनाए हुए अल्हम्दुलिल्लाह बेहतरीन तबीयत अच्छा हो जाता। छोटे छोटे दवाओं से तबीयत पूरा अच्छा हो जाता। इसके लिए ज़रा इंशाअल्लाह आप लोग कौन तो भी शौक है तो वो भी आगे बढ़ सकते, वो भी खिदमत करने के लिए तैयार है। अल्लाह ताला हमको अमल करने की तौफीक अता फरमाए। शेख हाफिज़ अब्दुल कादिर साहब कमलापुरम, आप एक ही बच को है मौलवी अब्दुल अजीज़ कड़पा, हाफिज इस्माइल कमलापुरम आयन, अब्दुल शुकुर साहब पेद्दमुड़ी हमारा उस्ताद, मौलवी हुसैन अली साहब दूसरा उस्ताद है हमारा। ये आए नहीं जान क्या बोलना है, आइंदा आए तो देते नहीं तो नहीं बोल। शेख मोहम्मद अरशद साहब महबूब नगर ये को आ गया। हाफिज़ महबूब अली चिंताकुंटा, 2 बच्चों का है। और हाफिज़ अब्दुल रहीम इनका लिखा नहीं तो हमारा हजरतों का दूसरे वालों का लिखे नहीं। कौन है अब्दुल रहीम? और रफ़ी भाई नसो भाई सिद्धपटम वालों का मंडल का ही महीना है। हाफिज़ जाकिर साहब आने के लिए
हाफिज़ यूसुफ साहब, हाफिज़ भूल गया तुमने, हाफिज़ रफ़ी साहब हमारे मंडल के इमाम हैं ना। हाफिज़ शेख महबूब साहब, हाफिज़ नौशाद साहब, महबूब बादशाह राजबली, हाफिज़ अबू बकर सिद्दीक सीतापुरम, क्या आना था, हाफिज़ बशीर साहब, उन्हें भी नहीं, हाफिज़ मौलवी मुनव्वर साहब सिद्धवटम, हाफिज़ शहादत साहब, आयुर्वेदिक एजेंट बोलो तुम्हें, हाफिज़ शमशीर साहब, हाँ बेहतरीन बनता देखो, हाँ आयुर्वेदिक का बनाया तो बहुत फ़ायदा है, बहुत फ़ायदा। और मौजूदों का है एस खादरवली उंटमिट्टा, शेख खादरवली महबूब नगर, शेख मदारवली सिद्धवटम, छोड़ो बशीर अहमद चामुंडेश्वरी बेटा है, बी फकीर पेद हुसैन चिंतकुंटा, बाबा फखरुद्दीन शुकुर मियाँ, बी पेद हुसैन चिंतकुंटा, बाबा फखरुद्दीन కొండాపురం, महबूसा पालूरू, शेख शावली जम्मलमुड़गू, शेख गौस कड़पा। अब हो गए नहीं, बड़ा है आप जरा मेहनत करो, एक बच्चे को दो, 1000 रुपये ले लो, मुझे खुशी है। శ్రీనివాసులు వెంకట సుబ్బయ్య రంగమ్మ